నకిలీ మద్యం కేసులో ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సిట్ సభ్యులుగా రాహుల్ దేవ్ శర్మ, మల్లికా కార్గ్తో పాటు సిట్ సభ్యుడిగా ఎక్సైజ్ శాఖ నుంచి ఒకరిని నియమిస్తున్నట్లు తెలిపారు. నేరం చేసిన వారు ఎవరైనా వదిలిపెట్టబోమని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. దీన్ని ఒక సిట్ వేసి టోటల్గా ప్రక్షాళన చేయడానికి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అందుకే జీవీజీ అశోక్ కుమార్ ఐపీఎస్ ఐజీపీ ఏలూరు రేంజ్, రాహుల్ దేవ్ శర్మ ఐపీఎస్ డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్, కె చక్రవర్తి ఐపీఎస్ ఎస్పీ సిఐడి, మల్లికా కార్గ్ ఐపీఎస్ ఇప్పుడు టెక్నికల్ మెంబర్గా ఉంది, అదే మరి ఆర్టీజీఎస్ కూడా పనిచేస్తుంది ఆవిడ్ని. ఈ నలుగురిని ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఇంకొకరిని తీసుకొని, అనుభవం ఉండే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ని ఒకరు తీసుకొని, వీళ్ళందరూ కలిసి ఏం జరిగిందో మొత్తం ప్రక్షాళన చేసే దిశగా, తిరిగి ఎలాంటి నేరాలు చేయాలంటే వణుకు పుట్టేట్టుగా చేస్తాం. అప్డేట్స్ మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, సిట్ ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తా ఉంది కదా, ఏంటి అప్డేట్స్? ఏపీ ప్రభుత్వం ఈ నకిలీ మద్యం కేసుకు సంబంధించి ఒక సిట్ ను ఏర్పాటు చేస్తూ కొద్దిసేపటి క్రితం నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి స్వయంగా వెల్లడించారు. ములకల చెరువు నకిలీ మద్యం కేసులో ఇప్పటి వరకు 23 మంది నిందితులను గుర్తించినట్లుగా ఆయన పేర్కొనడం జరిగింది. వీరిలో 16 మందిని ఇప్పటికే ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఇబ్రహీంపట్నం కేసులో 12 మంది నిందితులను గుర్తించగా 7గురిని అరెస్ట్ చేయగా 4 పీటీ వారెంట్లు కూడా వారిపై నమోదు చేసి కఠినంగా వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ కేసు మూలాల్లోకి పోతే కూడా చాలా షాకింగ్ వార్తలు వచ్చినట్టుగా వారు చెబుతున్నారు. ముఖ్యంగా ఆఫ్రికాలో ఈ నకిలీ మద్యం తయారు చేయడం నేర్చుకుని దాన్ని ఏపీలో అమలు చేస్తున్నారని, అందుకే దీనిపై పూర్తి స్థాయి విచారణ కోసం ఒక సిట్ ని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రకటించారు. దీనికి సంబంధించి ఉన్నతాధికారులతో ఒక సిట్ ను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. రాహుల్ దేవ్, అదేవిధంగా నకిలీ మద్యం కేసులో సిట్ ఏర్పాటు చేస్తూ ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ నేతృత్వంలో ఈ సిట్ ని ఏర్పాటు చేశారు. సిట్ సభ్యులుగా రాహుల్ దేవ్ శర్మ, అదేవిధంగా మల్లికా గార్గ్ సిట్ సభ్యులుగా ఎక్సైజ్ శాఖ నుంచి మరొకరిని నియమించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో అసలు దోషులు ఎవరున్నారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించే వరకు సహించేది లేదని కూడా స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇదే సమయంలో ఇకపైన ఇటువంటి నకిలీ విషయంలో ఉపేక్షించకూడదని నిర్ణయించుకున్న నేపథ్యంలో ఒక ప్రత్యేకమైన యాప్ ను కూడా తీసుకొచ్చారు. ఆ యాప్ ద్వారా ఇకపైన ఎక్సైజ్ సురక్ష యాప్ అనే ఒక యాప్ ను సీఎంఏ స్వయంగా ఆవిష్కరించారు. ఆ యాప్ ద్వారా స్కాన్ చేసి మాత్రమే రిటైల్ షాపుల్లో ఇకపై మందు బాటిళ్లు అమ్మాలి. అదేవిధంగా ఎవరైనా అనుమానం వస్తే కనుక ఆ బాటిల్ పై ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ ను ఈ యాప్ ద్వారా స్కాన్ చేస్తే ఆ బాటిల్ ఎక్కడ తయారైంది, ఏ బ్యాచ్, ఆ నెంబర్ ఏంటి, ఇంగ్రీడియంట్స్ ఏంటి, అన్ని వివరాలు కూడా పూర్తి స్థాయిలో వచ్చే విధంగా యాప్ ను కూడా డిజైన్ చేశారు. ఒకవైపు ఈ నకిలీల బెడద నుంచి తప్పించేందుకు సాంకేతికతను ఉపయోగించుకుంటున్నట్లుగా కూడా ముఖ్యమంత్రి చెప్పారు. ఇదే సమయంలో గత ప్రభుత్వం జంగారెడ్డిగూడెంలో 27 మంది కల్తీ మద్యం తాగి చనిపోతే కనీసం పోస్ట్ మార్టం కూడా సరిగా నిర్వహించలేదు. తాము ఈ విషయం తెలిసిన వెంటనే తామే బయటపెట్టి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నాం. అదే సమయంలో ఇకపైన ఇటువంటి పొరపాటు జరగకుండా కూడా ఒక యాప్ ను తీసుకొచ్చి సాంకేతికతతో దాన్ని చేయాలని చూస్తున్నాం. అదే సమయంలో విపక్షం చేస్తున్న ఆరోపణలపైన కూడా ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఒక రకంగా ఈ వ్యవహారాలన్నీ కూడా ప్రభుత్వమే చేస్తుందని మాకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దీనిలో భాగంగానే ఈ మొత్తం వ్యవహారాన్ని తేల్చేందుకు ఒక సిట్ అయితే మాత్రం అశోక్ కుమార్ నేతృత్వంలో ఈ రోజు ఏర్పాటు చేశారు. రైట్, థ్యాంక్ యూ సత్య.